The rate of simple interest for first 3 years is 6%. The rate of simple interest for first 3 years is 6%. Beyond 3 years is 8%. Then find the simple interest for 7 years on the sum of 24,400. వాడు ఏం చెప్తున్నాడంటే బియాండ్ అంటే ఎంత కాలమైనా అంటే ది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 3 years ఈజ్ 6%. బియాండ్ 3 years ఈజ్ 8% అంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత కాలమైనా 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. రైట్, అంటే తెలుగులో చూస్తే మొదటి 3 సంవత్సరాలకు గాను బారు వడ్డీ రేటు 6%, ఆ పైన 8%, ఆ పైన ఎంత కాలమైనా, ఆ పైన అంటే బియాండ్ అంటే ఎంత కాలమైనా మొదటి 3 సంవత్సరాలు 6% బారు వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ తర్వాత ఎంతకాలం ఉన్నా 8% వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ 24,400 రూపాయల పైన అంటే ప్రిన్సిపల్ అసలు 24,400 రూపాయల పైన 7 సంవత్సరాలకు గాను అయినా బారు వడ్డీ కనుక్కోండి అంటే టోటల్ ఎన్ని ఇయర్స్? 3 years అండి. ఇప్పుడు మనకి ఇది ప్రిన్సిపల్ 100%, 100% 24,400 రూపాయలు. మరి వడ్డీ కావాలంటే వడ్డీ శాతం కావాలి. మరి వడ్డీ శాతం కావాలంటే చూడండి, వడ్డీ శాతం కావాలి అంటే వడ్డీ రేటు శాతాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? టైంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ 3 yearsకి వాడు ఏమని చెప్తున్నాడు? 6% అన్నాడు. 6 into 3 ఎంత? 18% ఫస్ట్ 3 yearsకి. ఇంకా 7 yearsలో 3 అయిపోతే ఇంకా 4 years ఉంది. మరి ఆ పైన 4 yearsకి ఎంత అవుతుంది? 8% అంటే 4 into 8. 4 into 8 అంటే 32% అండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 yearsకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది 50%. మరి 100% 24,400 అయితే 50% ఎంతో చెప్పాలి. 50% అంటే ఇందులో ఆఫ్ అండి. 24,400 ఆఫ్ అంటే 12,200 రూపాయలు అవుతుంది. సో 12,200 అంటే ఆప్షన్ నెంబర్ 2.